ఎందుకు ఎడతావు చెప్పు. ఎందుకు ఎడతావు అంటే మా బాబు ఇగో గుడిసెలు ఉన్నాడు ఉంటే చల్లగా వస్తాను అని పొయ్యి కాడ కూర్చునే పెట్టిన పొయ్యి కాడ కూర్చునే పెడితే లంచ ముసలు లంచ కొడుకు ఏం చేసింది ఇక నీ నీళ్ళు పట్టుకొస్తా అని బోరింగ్ కాడికి పోయినా అచ్చాడుకు చుట్టదా పొయ్యిలో పెట్టిండు సూరుకు పెట్టిండు లంచ కొడుకు సూరుకాంట పెట్టుకున్నా సూరు అంటుకున్నది కమ్మలు అంటుకున్నాయి ఇల్లు అంతా అంటుకున్నాయి లంచ కొడుకు అల్ల మా అల్ల చచ్చిపోయింది నాకు ఎవరో లేరు కాదమ్మా నువ్వు ఎందుకు బాధపడతావు మరి ఆ పిల్లలు ఎన్నికనే వెళ్తానా పిల్ల వేసుకుంటా ఉన్నప్పుడు కానాడుయ్యా ఊళ్ళో మంది అయ్యో బ్రాహ్మణుల పొలం గడ వాళ్ళ గుడిసె కానీ ఊళ్ళో ఉన్న మంది అంతా బయలు ఉన్న మంది అంతా బయలుప్పుడు నారాయణుడి ఇక్కడ ఊరు కాపాడుకుంటాడాయే ఊళ్ళో ఎట్లా కావాలనుకుని ఆరాధనకి మరి చేసిన పని అనుకున్న పని మేమేనా అప్పుడు ఆరాధన నల్లదూల మహారాజు రామా ఓ రామా రాజు నల్లదూల మహారాజు తన ధనమంతా ఆ గుడిసె కాడికి వచ్చిండ్రు మాట్లాడతా ఆగే రాజు మాట్లాడుతుంది కానీ అమ్మా అయ్యో ఏమైంది అయ్యా దండం ఏమైందమ్మా పొల్లెడుతుంది అయ్యో అయ్యా ఏం చేయాలి నీళ్ళు పోయి అయ్యో కళ్ళ నీళ్ళు పోయి ఏడబడతాయి పాపం వాళ్ళ 60,000 పెద్ద బుద్ధి ముసలోడు ఉండే అయితే రోజు పోరే పొద్దున పాపం ఆయన కట్టం కాని కట్టం చేసుకునేది ఆ పొల్ల ఆయనతో ఇంత ఎవరన్నా కౌంటర్ కొట్టినట్టు అటో ఇటు ఆయనతో బియ్యం తవడ తెచ్చి ఆ పోరి ఇంత తినేది వాళ్ళ అయ్యకిత పెట్టేది ఇలా పొద్దుగాలట వాళ్ళ అయ్యకు బాబు నేను నీళ్ళు పట్టుకొస్తా నువ్వు పోయి కూడా కూర్చో సరి పెడుతుందన్న బాబు నువ్వు ఈడ కూర్చోవేనా పోరు కూర్చొని పెట్టిపోయిందట ఆ ముసలాంజ కొడుకాల్సి ఇట్లా ఎగేస్తానని ఎగేసిండో చేసిండో ఆ మంట ఎక్కువ పాడుగానే ఆయనతో గుడిసి అంటుకున్నదట గుడిసి అంటుకున్నది గుడిసిలో ముసడు అంటుకున్నాడు కూలింది కాలేదు పోరు ఎడుతాను బిడ్డ బాబు ఎంత ఇప్పుడు రాజు రాదు కాబట్టి నువ్వు ఆ పిల్ల బతుకు ఒంటరి కోత అయిపోతుంది నువ్వు తీసుకోపో నువ్వు ఆశపడి దానికి అంత కూడా పెళ్ళైన ఎలా అవుతుంది దాని ఊరుకుంటారా దాన్ని పెట్టి నింబడి పడతాడు ఇక నాకు మా అడిగి ఇంటి మీద ఉంటుంది మా అత్త ఇంటి మీద ఉంటుంది 4 నడుచుకుంటే కాలేదు దీన్ని ఎప్పుడు నడుచుకోవాలి తీసుకోవాలా ఎందుకురా కానీ బిడ్డ ఒక మాట ఏమాట అంటే నీకు ఎప్పుడో మేము కాదు కానీ ఎందుకంటే ఊరైనా ఊరు మందిని కాపాడే రాజు నువ్వు మా కట్టవత్త కాపాడే నువ్వు మాకు బాధ కలిగినా నీతో చెప్పుకుంటావు ఇప్పుడు ఎవ్వరం తీసుకుపోయినా పోరి బతుక ఏమవుతుంది అయితే మాది లేవిడి సంవత్సరం మాకు వెళ్తావు ఉపవాసం ఉంటావు వాళ్ళు కడుపులో తింటావు నీ రాజుల కులం కాబట్టి మీ ఇంటికాడ ఎప్పటికీ తిండి కలిగే ఉంటుంది అయితే కానీ నీకు భార్య లేదు ఇగో నీకో అంటిపెట్టే దిక్కు లేదు దానికో చేసి పెట్టే దిక్కు లేదు నువ్వు కట్టం చేసుకొస్తావు అది నీకు బువ్వ ఎత్తది అది నీకెత్తది పాపడి పిల్లలు పెట్టుకుంటా చేస్తాను ఒక్క పూర గట్లా ఉంటా దానికి మరి నువ్వే ఎవరో నేను తీసుకోపోతావా కనుక మాట నా ఇంటికి అంతా మాత్రం వేరే ఉండదు దాచి పని చేస్తానంటే దాన్ని అడుగు దాచి పని చేస్తానంటే రాలే
కదా నన్ను ఎవరో రాజు చెప్పిన అయ్యా అయ్యో ఎవ్వరం తీసుకుపోమా లేక సంవత్సరాలు నువ్వు ఇంటికాడ దాశీర్కం చెప్తుంది అయ్యా ఇంత బుక్కడ నీకు అండి పెడుతుంది అంత తింటది దాశీర్కానికి అని అన్న వాళ్ళ ఇంటికాడ ఏం చేయాలి ఒక్కడే లేకపోతే కదా దిక్కు అనుకోవాలి. అది కాదే రాజు ఇంటికి మంచిగా బతకచ్చేముండా ఏమో ఏం బతుకున్నా బతికి ఆగవులు ఉన్నది మాలాగా మరి వస్తావా మా ఇంట్లో పండి 4 ఇళ్ళ పడి తిరుగుతే ఏమనుకుంటున్నావు మరి నువ్వు మీరు మళ్ళీ మీద బ్రాహ్మణుల కుల బ్రాహ్మణే 4 ఇళ్ళ పడి తిరిగా అనుకో 10 హౌస్ కింద అంటారు నేను నేను తిరుగా మళ్ళీ ఈ ఊరు వెళ్ళేది కొసలేదు వెళ్ళదు మళ్ళా కొసలేదు మళ్ళా అందుకనే రాజుల ఇంటికాడ ఆయనకి ఇంత అండి పెట్టి దాశరికం చేసుకుంటుండు అంతే ఆయన బట్టలు విండు ఆయనకి నీళ్లు పెట్టు ఒక్కడే ఉంటాను ఏమున్నది రాజు ఒప్పుకున్నా అడుగుతాం అయ్యా కోడి నొప్పించిన అన్నదా అన్నదయ్యా అది అత్తే మాత్రం దాచిపనేసి దాచిరికానికి ఒప్పించిన ఏం చేయాలయ్యా అయ్యా పోరి పోరి ఏంది అయ్యా ఏందే సిగ్గు అవుతుంది నీకైనా పెళ్లి చేస్తాను నిన్ను అయ్యా నువ్వేదో మరి లేకపోతే ఆయన భయపెడతా మరి పొల్ల పైలంచేరా అవలేని పిల్ల అయ్యలేని పిల్ల అన్నదమ్ముల పొలం ఎవరు లేరు ఎప్పుడైనా మాకు చూడకపోతే మీ ఇంటికి వచ్చి చూస్తాం చేతులు పెట్టినప్పుడు ఇప్పుడు మనం అనుకున్న పని అయితే అమలైంది. ముసలాన్ని ఓడగొట్టాం, నాకెవ్వలేరు నీకెవ్వలేరు, మన ఇద్దరం ఇక ఇద్దరం ముందు బంగారు కొండోళ్ళు కదా. అగు అనుకోని కానాడు రాజుని గంటలు చూద్దామారా అగు ఆ పిల్లని తీసుకొని ఇంటికి వచ్చి కానీ వీళ్ళ కథ ఇట్లా ఉండదు కానీ అరే కొయ్యల్లో గుడిసిన కాడ ఉన్న ఆ బిడ్డ శారదాదేవిని మరి ఆ బిడ్డని వెనకెళ్ళ చూడు మరి ఆ నాగబాలను ఇక పానం పానిద్దామని అనుకుంటాను. వీళ్ళు ఇసారించుకుంటా అంటే ఆ బిడ్డ నాగబాలకు ఆ బిడ్డ శివనబడ్డది. అరే ఇక నా ప్రాణం ఎట్లయినా పోతుందా, ఇక నా బాబా దగ్గరికి పోతానా, ఇక నా అవ్వ దగ్గరికి పోతానా, అవ్వ కడుపులో 2 చెక్కలై పుడతాను అన్న ఒక రాత ఓతిరైపోయి నా రాత ఓతిరైపోయి నాకు నోరున్నా కానీ అయ్యా నా బతుకు గిట్ల అయిందని చెప్పుకుందు. ఇప్పటికప్పటికల్లా అవ్వలేదు అడుపుడుగా పుట్టరాదు అవతారం ఎత్తరాదు నాది అరవన్నం బతుకై ఆ బిడ్డ నాగబాల ఆ పిల్లకు తడివేడి దానం అయ్యా తడివేడి దానం ఆ బిడ్డకు దానం పోతాను ఆ పిల్ల మనసులేమనుకుంటాంటే నాకు నోరుండేపటికే ఓ అవలాల నేనే పాపం చెయ్యలేదు. నేను అడవిలోనే అవన బతకాగం చెయ్యకుండి అవ్వలేని బిడ్డన అయ్యలేని బిడ్డనని అన్నదమ్ము లేని బిడ్డనని నేను చెప్పుకుందామన్న నాకు లేకపాయలే అవ్వా. ఓ అవ్వనాగమని నన్ను కన్నవే అవ్వా. అవ్వా నువ్వు చచ్చిపోయినట్టుగా అవ్వా, నువ్వు కన్నట్టు ఇలాకి పక్క వారిళ్ళల్లా గా తండ్రి వెంకటి కన్నడ కడపార 2 పిల్లల్ని అవ్వో నన్ను కన్నట్టు నాన్నను కన్నట్టు అవ్వా. మా ఊరిగా కరం రాదు గా బిడ్డ శ్రావణవ్వా. ఓ బాబు వెంకట
నానా రేపు పొద్దు వల్ల బాబు మేము బాబాని టెల్ల మొక్కలు చూడు అన్నమా అయ్యా తండ్రి ప్రాణం పోయినాడు ఆ కొడుకు కరణ్ రాజును దగ్గర పిలుచుకొని ఊరు కొడుకు కరణ్ రాజు నా నెత్తిన బరువు తీసి నీ నెత్తిన ఎడుతున్న కొడుక నీ ఎవరు రచితం ఉంటుంది కొడుకో నీకొక్క చెల్లె శ్రావణమో మీ పాప బాగా ఉంటుందిరా కొడుక బాగమా నాకొక్క కొడుకు నా కొడుకు వెంకటు నేను తెచ్చిన్నాడు నా కక్కి పెడతాను అనుకున్నాను అయ్యయ్యో రే కమలా అయ్యయ్యో రే కమలా అమ్మను కన్నట్టే అమ్మో నువ్వు ఇద్దరు పిల్లల కన్ననే అమ్మా నా బిడ్డ స్థావనమా కాలని రాజ్యాల ఉండి ఎన్నడన్నాడు మా పాపం ఉన్నది మా పాపం ఉన్నదని ఇంటికి వచ్చిన్నాడు అమ్మో నా కొడుకు లేడు ఇది ఎవరి గండ ఎవరి పిల్లలు నువ్వు దూరం కడితే నా బిడ్డ ఆడి రావాలమో నా ఫోటో కాడికొచ్చి ఓ బాబు వెంకటు ఇవాళ మీ అమ్మ మా పాపమ్మ నన్ను తిడుతాను బాబు నన్ను మాట అన్నది నానని నా పొడవలు దూకుంటారా పొడవలు దూకుంటారా బిడ్డ ఎడుతుంది కమలా ఓ భార్య రచితమా నీ బతుకు నటింట పుట్టి పుచ్చిన బాబు చిల్లు నాటి నుండి మన విసిలగలదంట పెరిగితంటే మనది బాబు రాలదంట బాబు నిన్ను ఒక్కనాడు నిన్ను కొట్టబోతే నిన్ను మాట నిచ్చబోతునే అమ్మా నాకు కోపం వచ్చి నేను చెయ్యలేవడితే బాబు కోతి పిల్లలు నా కాళ్ళ మీద పడి నాదమను కాలని రాజ్యాన బతుకుతల్లో నాదా నువ్వు దెబ్బ పడితే నా అయ్య చడుగుతాడా నా అవ్వ చడుగుతుందా నాన్న నాకెవరు అడుగుతారని నువ్వు కాళ్ళ మీద పడి కాళ్ళ మీద పడి కళ్ళకే నువ్వు తిరిగి అడిగినదాని బాబు నీ అయ్య వెయ్యి బాబా నీ అయ్య దుఃఖం ఉడవక ముందుగా నీకు దుఃఖం వచ్చింది అమ్మా బాగా రచితావా అందుకే అన్నరే అమ్మా లంగకు దొంగకు నిండా నీరు లావు చిత్తడాట పైనల్ల కరుదావు చిత్తడాట భగవంతుడు నేను లంగనైన బతుకులు నేను దొంగనైన బతుకుదులే అమ్మా ఊరి కొడుకు కొరలోజు నీ చెల్లె శ్రావణమ్మకు అయ్యమైన నువ్వేర కొడుకు అన్నమైన నువ్వేర కొడుకు నా నెత్తిన బరువు తీసి నేను ఎత్తున వెళుతున్న కొడుక రేవటి కళ్ళ కొడుకు నీ చెల్లి శ్రావణమ్మకు ముందర పడి అయ్య లేకుండా నేను లేనానని ఏ అయ్య కన్ను ఇచ్చి పెళ్లి చేసి కాళ్ళు కడిగిరా అయ్యా
సీతమా ముగ్గురున్న కాడికి ముచ్చులోక మామ నలుగురున్న కాడికి నమ్మోకు మామ ఊరి కొడుకు కరెంట్ రాజు ఎవరి కొడుకు అంటే పక్క వారి నల్ల వెంకటి కొడుకుంటే పేరుతో తెచ్చుకోరా అయ్యా తండ్రి వెంకటు ఆ పిల్లలు ఆగం చేసినట్టు మా అవ్వ నాగమణిదేవి మమ్మల్ని ఆగం చేసింది అవ్వా మా బతుకు ఎక్కడ కానీ పచ్చలు వేసిన వానే అవ్వాలి ఆ బిడ్డ చూడు కళ్ళకు నీళ్లు పడుపుతాంది కానీ చెప్పదామంటే సరిగేనా ఆ బిడ్డకు మాట వస్తలేదే అవ్వా మరి ఆ బిడ్డని మీద అడిగిన అదే బిడ్డని ఆ పొల్లను తయారు చేస్తాను పొల్లను తయారు చేస్తాను ఏడుగురు వెనుకల పోయే వాళ్ళు కడప నిండా కళ్ళు సార గంజాయి తాగి ఏమిరా తమ్ముడా ఇవాళ మనం కడుపుండే కళ్ళు సార గంజాయి తాగి వెనకల మన భార్యలు ఆ పొల్లను తయారు చేస్తారా పొల్ల బాణం తీసుకున్న కావాలన్నారు ఆనాడు అక్కడ పెట్టేసి ఇదివన్న పట్టుకుని ఏడుగురు పోయే వాళ్ళు వాళ్ళని కడుపు నిండా చూడు కడుపున అయిపోదామా అయ్యో చూడవయ్యో అగో ఏమి చేద్దాం అరే తమ్ముడా మనం ఆ పూర్ని చంపినాం అనుకో ఆ పూర్ని చంపితే మనకు 10 రూపాయలు దొరుకుతాయి మన భార్యలకు ఇంత కానిపోయేది వాళ్ళ పిల్లలు అవుతారు వాళ్ళకింత బంగారం చేస్తాం మనం ఇల్లు కట్టుకుందాం మనం ఇంత మంచి బతాం ఒకళ్ళు చంపితేనే రైతులు అవుతాం కళ్ళు సారా గంజాయి తాగిన వాళ్ళు పిల్లల దగ్గరికి చివరికల్లా ఆనాడు మా పిల్లలు తయారు చేసి వాన నీతమని ఆ సమ్మక్క గద్దెల కాడికి ఆ పొల్ల వెనక వల్ల ఎడతాంది అయినా వాళ్ళు ఎందుకు చూస్తాను సంపద తీసుకొచ్చి దీన్ని బతకనిస్తావా అని ఆనాడు ఏమి చేసిన వెనక ఆ పిల్ల వెనక ఆనాడు ఆ కన్న తల్లి కరకర గొంతులు పోసినప్పుడు రక్తాన్ని చూడలేదా రక్తాన్ని చూసినప్పుడే పిల్ల మాట వేయింది రావే బిడ్డనే పిల్లని తోలుకొని అయ్యో బిడ్డ ఇక నీ జీవనం పోతుంది అనుకొని ఆడవాళ్ళు తయారీయంగా చేసిరు కానీ వాళ్ళు వెనక సిరి వాళ్ళు బాధపడతారు అయ్యయ్యో మొగోని బుద్ధి మోటు బుద్ధి అన్నదమ్మా ఇప్పటికప్పటికన్నా మొగోళ్ళ కన్నా చిత్రి కన్నా ఉన్నాడు దీన్ని బతకనిస్తామా అనుకోని కానాడు అయ్యా కడిగా కూడా అనుకున్న వరకల్లా ఇక్కడ ఈ పిల్ల ఏదైనా కన్నీరు కాదేమ్మా పిల్ల ఏదిన కన్నీరు అమ్మవారు మైసమ్మల పట్టణంలో ఉంటుంది ఆ తల్లి రేనక మైసమ్మల పట్టణంలో ఉన్న అమ్మవారు వెనక రేణుక వెళ్ళమనుకున్నది ఏంది కావచ్చు
ఆనాడు సంతాన బలం ఇచ్చింది నేను. అదే పోగా మరి ఆ పిల్లగాళ్ళ బాధితుడు కటికొల్ల చేతులల్లా మరి ఆ పిల్లగాళ్ళ తప్పించింది నేను. ఆఖరికి పిల్ల పానం పోతే ఎక్కడ ఉంటది కానీ పిల్ల పానం పోకుండా ఉపాయం చేయాలి అనుకోని అమ్మవారు వెనుకని వెనుక ఏమని అయ్యో ఆడిబిడ్డ సమ్మవా ఎక్కడున్నవని ఒకవేళ నీ కాడన్నర ఆగారం బలిచిర్రు అనుకో రేపటికల్లా భూమి మీద ఏ నరమానవులు ఆగరు. మనసులే పొడుచుకొని సత్తారు. నువ్వు ఎట్లా చేసి ఆ పిల్ల ప్రాణం పోకుండా ఉండాలి. లేకపోతే మాత్రం నీ ఇలా పిల్ల ప్రాణం పోతే రేపటికల్లా కలిగి ముట్టేవంతున్నది. పెళ్లివంతు నువ్వు పుల్లిని వచ్చాడు గొడవంతు నువ్వు ఊరుకో పెద్ద మనిషి ముట్టేవంతున్నది. రాజ్యాల మీద కథలై నిలిసే వంతున్నది. ఆ పిల్ల ప్రాణం పోతే మాత్రం నరమానవులు బలిస్తారు అని అమ్మవారి ఎప్పుడు చెప్పిందో ఆ తల్లికి. అబ్బా పిల్ల ప్రాణం పోకుండా ఎట్లా ఉండాలా అని పిల్ల మీద పూనకమైంది. పిల్ల ప్రాణం పోవద్దని అమ్మవారు ఇప్పుడు పూనకమైంది. వాళ్ళ చేతిలో ఉన్న అయ్యా కడిగ కూడా నగలుతున్నది. ఒక్కసారి కడకడ గొంతులు రోజి కడగలేపే వరకల్లా ఆ పిల్ల రక్త మండలం చూస్తుంది కాదే. రక్తాన్ని చూసిన పిల్ల మాట్లాడ నోరు వస్తుంది కాదు. అప్పుడు తల్లి పని రక్తం చూస్తే నోరు పోయింది కదా. ఇక్కడ ఈ కొయ్యలు వెనక చిన్న పని నుంచి రక్తాన్ని చూసింది. ఆ పిల్లకు అప్పటిదప్పుడే వెనకన మాట్లాడినవారు వచ్చింది. అరే పిల్లి గద 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 వనుకుదాను చిన్నోని పానం పోయింది. బిడ్డ మేము నీ పానం ఇస్తామని తీసుకొచ్చినాం. ఇలా మాదల్లో కొన్ని పానం తీసినాం. అసలు నువ్వెవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కానీ అన్న ఇవాళ నాకు నోరు వచ్చింది కాబట్టి మాట వచ్చింది కాబట్టి ఎవరైనా అడుగుతాను. కాకపోతే నా పానం తీసుడైనా పానం ఇస్తామని తీసుకొచ్చినాం. కానీ అన్న ఈ పద్ధతి కాదే. అలా మనిషి పానం తీస్తే అలా రేపటికల్లా ఏ మనిషి ఏ పాపం అంటాడే. కానీ ఇలా నేను ఎవరో కాదు. నీది ఏ ఊరు ఉన్నదమ్మా ఎవరు ఉన్నదమ్మా ఉన్నదమ్మా కులపల్లం కాదే. కులాల రాజులం. మాది 780 నలదూత నగరం. మా కన్న తండ్రి పేరు నలదూత, మా తల్లి పేరు నాగమణి దేవి. నాకు తోడబుట్టిన ఒక అన్న పేరు నాగరాజు, నా పేరు నాగబాల. మరి ఒకనాడు దినమందు మా రాజులో మేము ఒక్కనాడు చూసినాం. మా కన్న తండ్రి కచ్చరి ఇంటికి వచ్చినాక కూడా నలుగురం కూర్చొని కడుపు నుండి అన్నం తినేటోళ్ళం. మరి మా నాన్నకి ఎదురు బుద్ధి పుట్టిందో మా కన్న తండ్రి ఒకనాడు దినమందు 12 పూట రాత్రి వచ్చిండు. యువతో ఆడిది మా కన్న తల్లి కాలు పట్టింది. మా కన్న తండ్రి పాలంది. మా తల్లి చూసిన మా కన్న తండ్రి మా గొంతులు కొత్త అంటే ఆ రక్తం చూసినా అని నాకు తెలివచ్చి లేచిన రక్తం కళ్ళ చూసినప్పుడు అన్న నోటి మాట పోయింది. కానీ మా కన్న తండ్రి చూసిన పాపగారి వాడు మా తోడ పుట్టిన మా అన్న నా మీదకి కాలు దాపచ్చిందని మరి కాలు నిండే వెళ్ళింది. మా ఇద్దరి మీద పెట్టి మా అన్న చూసిన నన్ను మా అన్నను ఆ కటికల చేతిలో పెడితే కటికలు చూసిన మా బతకాగా చేసిళ్ళు. అడవిలో మా అన్న నీలకంట వెళ్ళి ఇంతవరకు రాలేదన్న. మా రాజుల కులం నలదూత నగరం. అరే
అప్పుడు ఆ పిల్లని చూసే వరకు వీళ్ళ కనిపించలేలా నువ్వు ఎంతో పాపత్రం అనుకున్నావు, నీ పాండిత్యం అనుకున్నాం కానీ నువ్వు సత్యవంతరాలు అయితే మరో భజవంతరాలు అయితే చచ్చిపోయిన మా తమ్మని లేపితే నిన్ను దేవతని మొక్కుతాను. మక్కల గడ్డగాడి ఎక్కడో నైవేద్యాలు సమ్మక్కడి పాదపాదన 10,000 ధనం అని కోరడు పండు అరిగేసి చచ్చిపోయిన పూజ తమ్ముడా బాబా పోరాగా కాలు మొక్కలు కానీ అయితే కోపం ఇవ్వండి నా పాన తీస్తాడు కోపం వచ్చి నేనేమని పాన తీసా కానీ వాడు నా కాలు మొక్కలు అద్దరా నేను మొక్తారా లేదురా నువ్వే నా కాలు మొక్కాలి అద్దుతీరా ఇప్పుడు మరి అడికాడికి వెళ్ళి వెనుక అయ్యో సచ్చిపోయిన లేపిరి వాటించాను ఆ దేవత అని అనుకుంటారు కానాడు వాళ్ళు వీళ్ళ సంగతి కన్నదా. మరి ఆ నలదూత నగురముల రాజు నలదూత మహారాజు పాపగారి ముందు శారదా దేవతలు ఇంటికాడ ఈ ఊళ్ళున్నోళ్ళు అనుకుంటారు ఇక ఎట్లయినా కానీ ఆ దాచిపానికే పోయింది కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఆ గుడిసెగాలు పెట్టిన సంగతి వీళ్ళ తెలియదు. ఏం తింటాడో ఎట్లా ఊళ్ళ మందికి ఏమనక ఈ ఊళ్ళ మందికి ఏం తెలియదు, ఏం తింటాడో ఎట్లా పోతాడో ఆ పొల్లైతే దాచిపని చేస్తాను వీళ్ళు అనుకుంటాను అని వీళ్ళ సంగతి. ఇక్కడ ఉండగా వీళ్ళు భార్య భర్తలు లెక్కనే కలిసిమెలిసి ఉంటాను అదే కలియను లోగిళ్ళ లోపల వీళ్ళకది ఇక్కడ ఉండని అడవిలో పిల్లగాడు నాగరాజు సంకల ఎండుకలు సాతాళ్ళ పొడుగు ముక్కులు ఎండుకల మొదల పొన్ని తూత వీరా పల్ల జడల అయ్యయ్యో నా చెల్లె వదిలిపెట్టి ఎక్కడ వేయిందో చెల్లెలా ఇక నా తరం పాడబడి ఉంది ఉండి ఎందుకని పిల్లగాడు చెట్టు కనిపించి చెట్టుకు తల గుద్దుకుంటే తలలోన ఉన్న మెదలు వదిలిపోయి పిల్లగాడు పిచ్చి కాళ్ళ పడబడ్డా పిచ్చి కాళ్ళు పడ ఆ పిల్లగాడు వెనక ఎనుకో ఎంపీ ముందుడు ఎంపీ కట్టుకున్నాడు. ఎనుకో ఎంపీ ముందుడు ఎంపీ కట్టుకొని అడవిలో పిచ్చిలేసి పిచ్చి కలబడి తిరుగుతా అంటే ఈ కొయ్యలతో ఈ బిడ్డ చెప్పలేదా అరే మరి నాన్న అడవిలో ఆగమై తిరుగుతాడా మరి ఎక్కడ వెండు అంటే ఆనాడు కొయ్యలు కానీ చెట్టు సోద పట్టుకొని గుట్ట సోద పట్టుకొని అబ్బా చెట్లు ఏరు దెబ్బకత్తమని ఆనాడు కొయ్యలు వెనుకన బయలు తిరుగుతాంటే అడవిలో తిరిగే పిల్లగాడిని దాసి ఈ పిల్లగాడి కావచ్చునా ఆడికి ఒలకపోతే ఒకవేళ ఆ పిల్ల చూస్తుంది కావచ్చునని ఆనాడు కొయ్య వాళ్ళు ఆ పిల్లగాడి పిచ్చి కాళ్ళ పడి ఉన్న పిల్లగాడిని తీసుకొని రామ ఓ రామ రామ ఆనాడు అన్నను చూసి అన్నా నాగరాజా అన్నా అన్న అన్న
నన్ను పెట్టిన అన్నయ్య మరి ఆ పిచ్చి గాలి పెడతాను మోపించి తల నిండా సౌరాలు వేపించి ఆ నీళ్ళు మాత్రమే నాగరాజు అయ్యయ్యో పిల్లగాని పట్ట వద్దలు కట్టంగా పిల్లగాడు నాగరాజురా అవ్వలాల మన కాళ్ళకి వచ్చింది వెనకడ తిన్నాగా అయ్యో చెల్లెలా నాగబాల చెల్లెలా నాగబాల చెల్లెలా నాగబాల ఇవాళ ఇప్పటికప్పటికన్నా ఈ మనిషే కానీ వెనక మన ఉన్న ఊళ్ళో మన బుక్కి పట్టుకాడ కడప లోపల సుఖం కాశ్మీర దొరకదు అయ్యయ్యో చెల్లెలా ఇలా మనం ఏమే ఇలా మన రాజ్యం మనం వెళ్ళిపోదామని ఇద్దరు పిల్లగాళ్ళు కొయ్యలతోటి అన్నలారా ఎన్ని రోజులు బట్టి మీరు ఇక్కడవే ఇలా నన్ను నాకు దగ్గరికి వచ్చిండు నా అన్నతోటి నాకు బలం నాతోటి నా అన్నకు బలం అన్నా ఇలా మా ఇంటికి పోతున్నప్పుడు చెల్లె ఎవరైనా కన్న పుట్టిన గ్రామంలో పోతున్నప్పుడు నీకు కాదంటవా ఇలా తప్ప మీరు అక్కడ పోతే మీకు ప్రాణగండమో ఏందో అంటే అన్న ఉంటేనేమో పులి పిల్లలు పోతేనేమో బలి పిల్లల వల్ల ఏ మనిషి కానీ మన సరిగ్గా అంతలు కడతారా సరే మన ఒక్కరు పొలం వెళ్ళైతే అన్నా నువ్వు బాధపడకని వినక ఏడుగురు అన్నల దగ్గర చురకలు ఏడుగురు కొయ్యలు వినక నా చెల్లె కాళ్ళు మొక్కిండ్రు చెల్లె నీతోని మా లక్ష్యం అనుకున్నవే నీతోనే మా బతుకు అనుకున్నా అనుకోని ఏడుగురు కొయ్య వాళ్ళు వినక శిలా పొమ్మని గురుని ప్రతి అగ్గి అంకుల పావులాది పల్లెం పరజోతి మానికో మనసులో డాకు మెత్తలు భగవానుడు కొయ్య వాళ్ళు వినక చెల్లెల ఇక పైన పైన కొడుక నాగరాజా ఇక నీ చెల్లె నాగబాల పైన పైన అని ఆ కొడుకు చేతుల చెల్లెని పెట్టి అబ్బాబాయి కళ్ళెప్పన పుట్టింది ఎక్కడా అగో బాబగారి ముండే వంటి వెనుకన అవన పాలన తీసిండు దాని సంగతి ఎన్నో అక్కడి వాళ్ళ ఊరన ఊరు మంది అన్న ఎల్లెళ్ళు పాపం చేసిన నన్ను నింద పెట్టిరు మా మీద ఆ నింద లేకుండా కావాలనుకున్నాను మరి గుర్రం మీదకి ఇల్లు ఉంది ఆ గోపిలగాడు శిల నింబడి పెట్టుకోని గుర్రం మీద అయ్యా గుర్రం మీద బయలుదేరినా ఊరు బయట వెనుకంటే ఏరేసింది అప్పుడు ఆ చెల్లె నాగబాని అనుకున్నది ఆ కొడుకు నాగ ఊరాన ఊరు మంది ఏమన్నారు అన్న ఎల్లెళ్ళ ఊరికైనా పాపం కూడా కట్టిండ్రు వాళ్ళు ఎలా మేము దొంగలం అన్నారు నువ్వు లంగడం అన్నారు అదేందో నిరూపియాలి అనుకోని పిల్లగాడు నాగరాజు అగో ఊళ్ళోకి వచ్చే వరకల్లా ఊరాన ఊరు మంది కచ్చిన కట్టెల హోమలు నిలబడ్డారు రే వీళ్ళు మళ్ళా వచ్చినవరా ఆల్రెడీ కట్టుకోళ్ళు పాలన దిగలేదా ఎందుకురా వీళ్ళ బతుకు పాడమంటాను అయ్యా మీరు తిట్టే అంత తీటశాలు ఉంటే పడే అంత భాగ్యశాలు ఉండాలి ఏ మనిషికైనా ఊకున్నోళ్ళకు ఉసిరే చాలు మీరు మమ్మల్ని తిట్టుల్లి మేము కాదంటలేము మాకే అవమానం లేదు కానీ అయ్యా ఒక్క గడియ సేపు ఈ రాజ్యమేలే రోజు మా నాయనని విలువరి మా నాయన తదుపరి వెనకసీరి వచ్చిన శారదవైపు ఉన్నాయి కదా వాళ్ళని పిలిపియండి పిలిపించినాక మేము చేసిన దొంగతనం వాళ్ళు చేసిన దొంగతనం బయట పెడతాం అయ్యా ఏదైనా లోకానికి పట్టింపు అని ఆ ఊళ్ళో ఉన్న మంది ఇద్దరు పిల్లలు అనవరు కలిసి చెప్పని చూద్దాం మరి నిజమే కావచ్చు
మరి నిజమే కావచ్చు అని ఏం చేసారు దబా 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 ఊరాన ఊరు మంది రాజుల బయటికి వచ్చి అయ్యా దాకా వచ్చి కదా శారదం తీసుకోనరా దీనికి వస్తుందో రాదు అది నా చేతి లేకుండా అయిపోయిందా నీతో దాసిదేనే దాసిదేనే పర్వాలేదు రా తీసుకురా మనవాళ్ళ కల్లా అడవిలో శారదా ఆ శారద అనుకుంటా నేను శారద మరి వాళ్ళు ఊళ్ళో ఉన్న మంది అంతా రమ్మంటారంట మరి ఎందుకు కావచ్చు మళ్ళా మనం బయటికి పోతే నువ్వు దాచిన లెక్కనే ఉండాలి బయటికి పోతే లెక్కనే ఉండాలి అన్నట్టు అంటే ఇవరాక మీరు భార్య టెన్షన్ వాడి గడ్డం ఇస్తాను ఆ ఊళ్ళో పోతామని కచ్చిన కానీ ఉంటున్నారు ఆ రాజు తీసుకొని వాళ్ళు కచ్చిన వేడి ఉన్నది అమ్మా మా పోలా పోలా కటారగట్టి చూస్తాను నానా ఆనాడు మమ్మల్ని తీసుకుపోయి కడిపల్లి చేతిలో పెట్టినాం మా పాలన ఇవన్న వాటి నిజమే మేము లంగతనం దొంగతనం చేసినాం అన్నారు కదా నన్ను కడిపల్లి చేతిలో పెట్టినాం కదా ఊళ్ళో ఉన్న మంది కూడా అనుకుంటాను మేము లంగతనం దొంగతనం చేసినామని నానా మేము లంగలమైనవా దొంగలమైనవా ఒక్కసారి శారదను అడగండి వంకాయ పులుసులే టెంకాయ పులుసులే రంగలాయలు దొంగలాయలు చెప్పే మనిషినా కన్న తల్లి నాగమని దేవి పాలన తీసింది ఎవరు ఏమంటారో తీసిన నేనే మన దక్క పడతాదు కుండ కొరకు మీ అమ్మ పానం తీపించింది కుండ మనిషినా మనిషి ఇస్తున్నదా ఏమన్నా మనిషి అన్నా ఇదో కాలు పట్టుకున్నది వాడు పోసిండు వాడు పోయంగా చూసినది కాలు పట్టుకున్నది మంచి లేదనం లేచిన వాడు పోయంగా రక్తం కలిసిన అమ్మ అన్నట్టు నోరు పోయింది వీళ్ళు అని చెప్పని అమ్మ కాలు పట్టుకున్నది కాదు నీ చంపు అన్న కరెక్టే చంపాడు చంపన్నా ఏమన్నా అందులో తాగితో నిన్ను పోతాయి అంగితో ఏమిటి బాబా గారి ముందే ఎలవనికైనా ఉచితార్థంగా కుండ ఏటినా బాబాను తీపించినవు సాగుకు సాగే శిక్షణ ఇప్పుడు నీకు తల్లి లేకపోతే నేను తల్లి నీ మమ్మీని
నా పాలన ఇస్తా అంటాను పాలన ఇచ్చే ముందు నాకు ఒక కోరిక నీకు ఒక కోరిక ఇగో చచ్చిపోయి మనిషికైనా ఒక దెబ్బకైనా ఉరిశిక్ష చేసే వాళ్ళకు ఒక కోరిక నెరవేరుస్తారు అన్నారు నీకేం కోరిక నాది ఏం కోరిక చిన్నదే వందన లేని పండుగ ఉంటుందా వందనం అంటే వందన లేని పండుగ అంటే నాకు ఒక 5 రోజులు పడుతుంది ఎంతమంది పడతారు 5 రోజులు పడితే 5 పడతారు 5 పడతారుగా కూరలు పడితే కూరలు పడతారు 5 రోజుల్లో 2 పడతారు కూరలేమో 5 పడతారు 5 పడతారుగా 5 వచ్చినట్టు ఇప్పుడు నాకు గుండె ఎత్తు ఊళ్ళో బెరికి లెక్క ఒక్కదాని అయ్యో కొద్ది బెరికి ఉన్నది ఎంత పాడైంది పొడుగుతో ఉన్నది గుండె వేసుకొని ఉన్నది గుండె హ్యాండ్ లెక్క అని మంది అనుకుంటారు నేను ఒక్కదాన్ని కాకుండా ఒక 5 తీసుకొచ్చి నీవు నా దండకి ఇంకో 4 తీసుకొచ్చి వాళ్ళ గుళ్ళు కొరు కన్నారం ఇలా నలుగురికి నీళ్ళు ఎత్తిన ఎత్తిన వచ్చి పుల్లు మరి పొద్దుగాల వాళ్ళు ఇంటి వెనక వాళ్ళ కొడుకులు అంటారు ఏందామా మీరు కథకాడి పోతే ఇట్లా అయిపోయింది అని వాళ్ళు అంటారు ఏం చెప్తారు వాళ్ళు ఇంటి పోయినాక ఏం చెప్పాలి ఎరికేనా సండేపల్లె మంగబీర్ అన్న కథ చెప్తానని వచ్చితే కథకాడి పోయినాక ముసలి వల్ల చిన్న మినీ బస్సు తీసుకొచ్చి తిరుపతికి వచ్చి మమ్మల్ని తెలంగాణ తిరుపతి తీసుకుపోయి తిరుపతి దేవి ముందర కూర్చుని పెట్టి ఓ మాకు గుళ్ళు చేసుకుని జాతర అంతా ఖర్చు కట్టేవా లేకుండా జాతర అంతా తిప్పి దేవుడు అనుకోవాలి మంగవీర అని వచ్చి ఓ మినీ బస్సు తెలంగాణ తీసుకుపోయి గుళ్ళు చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చిన అని వాళ్ళు చెప్తారు ఏమో ఏమిటే బాబా గారి ముందు ఇలా వచ్చిన అర్థంగా ఏ ఉదయం నాకన్నా తల్లి బాణం నేర్పించావు కాబట్టి నిన్న బతికనిచ్చేది లేదనుకొని ఆనాడు పిల్లగాడు నాగరాజు ఊరు మంది చూడంగా ఊళ్ళో ఉన్న మంది ఏమని సొంత ఉన్న మాట కూడా మన ఊరు ఎడిపోదనుకోని అగో ఆనాడు దాన్ని తోలుకొని రంగ కచ్చిన ముందర చూడు 3 బాటలు దేవగారి కలిసి దాని పొడుగు కోతలు దాన్ని ఎప్పుడు దించిండ్రో అగో పెద్ద సిప్పరిన నూనె పోసి అల్లబట్టేసి దీపం ముట్టించి దాన్ని ఎత్తి మీద పెట్టాను ఆ దీపం మెరుగుతాంటే నూనె వేడికి మెదడు కరిగిపోయి శారదా పానం పోతుంది అయ్యా గానాడు కళ్ళ తండ్రి బిడ్డ నాగబాల మా తప్పులు క్షమించుకునే తలవంతా పోతాంట నాన్న కన్నోరు తోటి మాట పడితే అయ్యయ్య తప్పకుండా రాకపోతే కన్న తల్లి ఎన్ని మాట్లాడినా ఏ కొడుకు రాగరాట నువ్వు మా కళ్ళు ఒక కూర బాబగారి ముందు వేయబట్టి ఇంత దూరం అయిందా ఉంటే బుక్కెడు పువ్వుని మన సత్య వేల కడుసోని పళ్ళ చెట్టుకి 10 మంది తిన్నారు పోతారు ముళ్ళ చెట్టుకి కేవలం ఓరురా అయ్యా నారాడు పిల్లగాడు నాగరాజు పిల్లగాడు ఆ కొడుకు నాగరాజు తెలివి కల్లోడయ్యి మా నాయన రాజ్యాన్ని కాపాడతా మా నాయన దేశాన్ని కాపాడదా ఇవాళ చూడే మరి ఇవాళ కొడుకంటే పొలాలలో కొడుకుని పేరు పెద్దగా రావాలి అని ఆనాడు నా చెల్లి ఒక్కనాడు సుఖపడ్డది కాలే నా చెల్లి ఒకనాడు అయిపడ్డది కాలే అని ఆ చెల్లెకు బంగారు తులవారం కట్టించి చెల్లెను తులవారం మీద కూర్చుని అప్పుడు పిల్లగాడు నాగరాజుకు అగో కన్న తండ్రి వెనక పట్టాభిషేకం చేసి కన్న తండ్రికి పట్టాభిషేకం చేసి బిడ్డ రమ్మని వెనక కత్తి మీద కూర్చుని పెట్టి ఆ కొడుకు నాగరాజు రాజవేలు కొడుకు నాగరాజు వచ్చిన వెంకట కొడుకు వెనక మహారాజు అయ్యయ్యో అగో ఆ కొడుకు రాని కరం రాజుకు ఆ బిడ్డ కచ్చిన తులవారం ఆ బిడ్డ తులవారం రాని అది ఏ బిడ్డ ఆడి బిడ్డను బంగారు తులవారము కానీ
వెనకన కన్న తండ్రి పేరు కాపాడుకుంటే ఆ కొడుకు కరణరాలు నిన్న నూరెళ్ళు చల్లగా వర్తిల్లి బతుకని ఆగో చనిపోయిన వెంకట జీవనం స్వర్గమెట్టికి భగవంతుని ప్రార్థనకు అమరు జ్యోతి మెలుగని ఇయ్యాల వెంకట పేరు మీద ఒక కొడుకు ఒక బిడ్డగా తిరిగి సంపూర్ణము